ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సెప్టెంబర్ 17పై తెలంగాణలో రాజకీయ రగడ కొనసాగుతోంది. 10 ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇన్నేళ్లు సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారాక సెప్టెంబర్ 17ను ఏ విధంగా జరుపుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. విలీన దినోత్సవంగా జరుపుకుంటుందా, విమోచన దినోత్సవంగా జరుపుకుంటుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని బీఆర్ఎస్ భవన్ నుంచి మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవంగా జరుపుకుంటుందా లేదా విమోచన దినోత్సవంగా జరుపుకుంటుందా అనేటువంటిది ఒక సర్వత్రా ఒక ఆసక్తి, ఒక చర్చ కొనసాగుతుంది. సో గతంలో ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పి గతంలో ప్రకటించింది. కానీ 2014లో అధికారంలోకి వచ్చింది. 2018లో తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో జాతీయ సమైక్యతా దినోత్సవంగా సెప్టెంబర్ 17ను జరుపుకుంది. సో మరి ఈసారి అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మరి వచ్చే సెప్టెంబర్ 17ని ఏ రకంగా జరుపుకుంటుంది అనేటువంటిది ఒక సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటుందా లేదా విలీన దినోత్సవంగా జరుపుకుంటుందా లేక గతంలో లాగే జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటుందా అనేటువంటిది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి మరి. సో ఆ రోజు మాత్రం జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పి పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ 2 దినోత్సవాల్లో ఏ దినోత్సవంగా జరుపుకుంటుందా లేదా గతంలో జరిపినట్టుగానే జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటుందా ఒక ఆసక్తి అయితే నెలకొంటుంది. మీడియా ఇంగ్లీష్ చందుతో దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.